అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కనెక్టివిటీ ఇవ్వగలిగితే, బ్యాండ్విడ్త్ ఇవ్వగలిగితే ఎక్కడున్న డిస్టెన్స్ పెద్ద లొకాలిటీ పెద్ద కష్టం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ ఇంతవరకు నేను చెప్పాను, ఏదైతే ఎనర్జీ మీద ఈ పాలసీ కింద దేశ మీరు ఒకసారి చూస్తే సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఇది రియాలిటీ. ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీనివల్ల గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారైంది. నిన్న కూడా మీరు చూశారు, ఎన్టీపీసీ ముందుకొచ్చి మన జెన్కో జాయింట్ వెంచర్ పెట్టి 50-50 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఈ నెల 29వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫౌండేషన్ కూడా వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఏ విధంగా ఈరోజు గ్రీన్ ఎనర్జీ ముందుకు పోతుందో ఒక ఉదాహరణ. అందుకనే మనం ఒకటే ఆలోచిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేయాలని. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచం మొత్తం ఎన్విరాన్మెంట్స్ అంతా కూడా బాగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు వేడి పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. వాతావరణ మార్పులు మనకే కనపడుస్తున్నాయి. వర్షాలు సకాలంలో పడడం లేదు. పడితే మనం చూస్తే క్లౌడ్ బరస్ట్లు అవుతున్నాయి. ఒకే దిక్కడ పడిపోతున్నాయి. 40-50 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ పడే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ చాలా ముఖ్యం. గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ కూడా వస్తున్నాయి. అధ్యక్ష, డెడికేటెడ్ లైన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ ఉపయోగించి నేను డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అంటున్నా. ఎవరు కావాలంటే కరెంటు వాళ్లే ఉత్పత్తి చేసుకోవచ్చు. వాళ్ళ ఇంటి మీద, పొలం దగ్గర, ఇంటి పక్కన భూమి ఉంటే అక్కడ కానీ ఉపయోగించుకొని వాళ్ళు కరెంట్ ఎంత కావాలంటే వాడుకోవచ్చు. మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. వాళ్ళకు అవసరమైతే మళ్ళా తీసుకోవచ్చు. లేకుంటే వాళ్లే బ్యాటరీ పెట్టుకుని దాన్ని ఛార్జ్ చేసుకొని వాళ్లే పోవచ్చు. ఇంటి దగ్గరనే మీ స్కూటర్ కానీ, కారు కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ మీరు ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ అంతా మారుతుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇందులో కూడా దిశ బయోఫ్యూయల్స్ వస్తున్నాయి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఒకటి కాదు, చాలా వరకు మనం చూస్తూ ఉంటే ఈ గ్రీన్ ఇన్నోవేషన్లో చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఈ పవర్లోనే చాలా మార్పులు వస్తాయి మీకు. ఇంత మునుపు మనం వాడేదంతా కూడా పెట్రోల్, డీజిల్ వాడాం. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు థర్మల్తోనే కరెంట్ వచ్చేది, హైడల్తో కరెంట్ వచ్చేది. ఇప్పుడు అనేక విధాలుగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వెళ్తున్నాం. దీన్ని అందరూ కానీ మనం కానీ ప్రమోట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్గా, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారవుతుంది. నేను ఆలోచించే విధానం కాస్ట్ తగ్గించాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఏ విధంగా కరెంటు వాడినా, లేకుంటే డీజిల్ వాడినా, పెట్రోల్ వాడినా ఎంత ఎఫెక్టివ్గా కాస్ట్ తగ్గుతూ వాడతామో అది వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో పక్కన దేశం ముందే చెప్పాను, ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేదానికి ప్రారంభమైనాయి. కానీ ఇంకా మనం చేయాల్సి చాలా ఉంది. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశాం. కానీ ఆ నమ్మకంతో కొద్దిగా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి అగ్రికల్చర్ ప్రోడక్ట్ కానీ, ఇండస్ట్రీలో తయారయ్యే ప్రోడక్ట్ కానీ, సర్వీసెస్ ద్వారా వచ్చే ప్రోడక్ట్ కానీ ఒక నమ్మకం కలిగించాలి. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ రావాలి, బ్రాండ్ ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి. ఒక్కసారి మన ప్రోడక్ట్స్ అన్ని ఇండియా ప్రోడక్ట్స్ కూడా మీరు చూస్తే దేశ ఇవన్నీ లోకల్ ప్రోడక్ట్స్ అయిపోయినాయి, చాలా ఇదిగా ఉన్నాయి. అట్లా కాకుండా భవిష్యత్తులో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొచ్చి గ్లోబల్ బ్రాండ్స్ కానీ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే దట్ విల్ బి ది గేమ్ చేంజర్. దానికోసం ఈసారి ఫస్ట్ టైం మీరు చూస్తే ఇన్సెంటివ్స్ ఇచ్చే దాంట్లో కూడా ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి ఇన్సెంటివ్స్ ఇచ్చాం అధ్యక్ష. ఒక ఇండస్ట్రీలో రా మెటీరియల్, ఇంకొక ఇండస్ట్రీలో ఫైనల్ ప్రోడక్ట్, ఇంకొక ఇండస్ట్రీలో రా మెటీరియల్ తయారు చేయడానికి ఓవరాల్గా పెద్ద ఎత్తున దీనికి శ్రద్ధ పెడుతున్నాం. ఎక్స్పర్ట్స్ని మాట్లాడుతున్నాం. అందరిని ఇన్వాల్వ్ చేసి ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి వెళ్తాం. బ్లూ ఓషన్ ఎకానమీ, మనకు సముద్రం ఉంది. సముద్రాన్ని ఇంకా మనం ఉపయోగించుకోలేదు. బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి. సముద్రంలో సంపద ఉంది. ఆ సంపదను ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం.
ఇంకో పక్కన దిశ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇది మీ గ్రామాల్లో మీరు చూస్తున్నారు. ఒకప్పుడు ఆడబిడ్డలు మరుగుదొడ్డికి పోవాలంటే మరుగుదొడ్లు లేకుండా తెల్లవారితో నిద్రలేసి ఎవరూ లేనప్పుడు రోడ్డు పక్కన మరుగుదొడ్డికి పోయే